Hello everyone. I hope everyone fine and safe. Before that, చాలా మంది people from our team, entire organization లో చూస్తున్నాం. చాలా మంది people are doing extremely good. Your dedication and commitment is really inspiring. Highly appreciated each and every one of you. This is Girish Kotakonda. Today I would like to share one interesting topic. దాని గురించి మీతో పర్సనల్గా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. దిస్ ఈస్ గిరీష్ కోటకొండ, రోల్ ఎగ్జిక్యూటివ్. ఆ టాపిక్ దేని గురించి అంటే ఆల్ అబౌట్ విఓపి. వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. మెనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ కన్ఫ్యూజన్. ఎందుకు విఓపి? అసలు విఓపి అంటే పర్పస్ ఏంటి? చాలా మందికి మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక బిగ్ కన్ఫ్యూజన్ ఉంది. మీ పర్టికులర్గా మీరు ఎక్కడైతే బిజినెస్ ని చేస్తున్నారో మీ ఏరియాలో డెఫినెట్లీ ప్రతి వీక్ ఏదో ఒక రోజు ఒక విఓపి అనేది జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా. అండ్ ఆ విఓపి ప్రోగ్రాంలో ఒక చీఫ్ గెస్ట్ కూడా ఉంటారు. మినిమం ఒక 20 lakh 50 lakhs అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు యాజ్ ఎ గెస్ట్గా వస్తూ ఉన్నారు. అసలు విఓపి ఎందుకు, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల వచ్చే బెస్ట్ రిజల్ట్స్ ఏంటి, నేను మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ నన్ను ఒక పర్సన్ ఇన్వైట్ చేసినప్పుడు స్టార్టింగ్ నేను ఈ బిజినెస్ చూడడం, ఈ బిజినెస్ వినడం అన్నీ ఒకటేసారి జరిగాయి. అది ఒక విఓపిలో జరిగింది, నెల్లూరు అనే ప్రోగ్రాంలో. అక్కడ ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వెంటనే 200 people ఉన్నారు. ఇప్పుడు మీరు చూసే ఈ విఓపీస్లో 30, 40, 50 people ఎలా అయితే ఉన్నారో, నేను ఆ రోజు చూసిన ప్రోగ్రాంలో 200 people అటెండ్ అయ్యారు. అలాంటి ఒక బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం నేను బిజినెస్ని గురించి నేను తెలుసుకున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే, ఒక 6 years నేను జాబ్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, సంథింగ్ బిగ్ ఏదో మనం చేయాలి, బట్ ఏం చేయాలి అనే ఆ ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేసే స్ట్రగుల్లో ఉన్నప్పుడు నాకు దిస్ ఈజ్ వాట్ ఈస్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది నా కళ్ళ ముందు కనిపించిన ఫీలింగ్ నాకు వచ్చింది ఫస్ట్ టైం నేను విఓపికి అటెండ్ అయ్యాను. మీ బిజినెస్ గ్రో అవ్వాలి అనుకుంటే, మీరు ఈ బిజినెస్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పవర్ఫుల్ లీడర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డెఫినెట్లీ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రైట్ పీపుల్. అండ్ ఆ రైట్ పీపుల్ కి బిజినెస్ ని బిగ్ స్క్రీన్ లో చూపించడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద వే వాళ్ళ టైం మీరు చాలా సేవ్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళకి రావాల్సిన క్లారిటీ బిగినింగ్ డేస్ లోనే, రైట్ ఫ్రమ్ day 1 ఒక సూపర్ క్లారిటీ తోటి వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. ఆ విఓపిని వాళ్ళకి రైట్ వేలో ఇంట్రడ్యూస్ చేయడం, ఇన్విటేషన్ రైట్ వేలో ఇన్విటేషన్ ఇవ్వడం, అండ్ వచ్చిన లీడర్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం, అండ్ మీ పార్ట్నర్స్ని ఇన్ టైంలో విఓపి ప్రోగ్రామ్ కనుక తీసుకొస్తే వాళ్ళకునే మెజారిటీ ఆఫ్ ద కన్ఫ్యూజన్స్ అన్ని క్లారిటీ వచ్చేసి 99% వాళ్ళు డెసిషన్ తీసుకునే ప్లేస్ అది ఆ విఓపి అనే ప్లేస్. చాలా మంది చెప్పే మెనీ నెంబర్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే, సార్ మేము ఈ ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం, విఓపికి రావాలని మాకు ఉంది, బట్ మేము చాలా మంది పీపుల్ ఇన్వైట్ చేస్తున్నాం సార్, బట్ ఆ పీపుల్ రావట్లేదు సార్. బట్ దానికి నా నుంచి వచ్చే సజెషన్ ఏంటి అంటే, విఓపికి వాళ్ళు రావాలి అంటే ఫస్ట్ థింగ్, మీరు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే కండిషన్లో ఉన్నారు అనే విషయం మీరు పబ్లిష్ చేసుకోవాలి. మీరు అలాంటి ప్రొఫైల్లో ఉన్నారు అనే విషయం మీ సొసైటీకి తెలియాలి. అది త్రూ మీ సోషల్ మీడియా ప్రమోషన్స్ అవ్వచ్చు. ఎవ్రీడే మీ బ్రాండ్ని, గిరీష్ అనే బ్రాండ్ని, సమ్ రాజేష్, సమ్ రమేష్, సమ్ సురేష్, ఆ బ్రాండ్ని ఎవరైతే పబ్లిష్ చేసుకుంటారో అలాంటి పీపుల్ దగ్గరికే పీపుల్ ఆపర్చునిటీ కోసం వస్తారు. మీ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ వన్స్ అది అయిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాస్పెక్ట్కి ఏం కావాలి అది మీరు ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే సొల్యూషన్ అనే లాంటి బేసిక్ థింగ్స్ని కనుక మీరు రైట్ వేలో చెప్పగలిగితే, దెన్ ఓన్లీ మీకు ఆ ప్రాస్పెక్టింగ్ జరుగుతుంది. దెన్ ఓన్లీ మీరు విఓపిని బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి సార్, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తాయి. బట్ అగైన్ మై సజెషన్, ఓన్లీ విఓపి ఈజ్ ద వన్ ప్లాన్. నేను ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాను అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ దట్ ఫస్ట్ 52 weeks నేను ఏ వీక్ నేను విఓపికి మిస్ అవ్వలేదు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను జాబ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్తాను. ఎవ్రీ వీక్ ఒక 2-3 days అవుట్ ఆఫ్ స్టేషన్లో కూడా వెళ్ళేవాడిని. బట్ స్టిల్ ఒక కమిట్మెంట్, 1 year ఎవ్రీ ట్యూస్డే నేను ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా, నేను బిజినెస్ స్టార్ట్ చేసింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నా కోసం నేను స్టార్ట్ చేసింది. ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా ఫస్ట్ నేను అటెండ్ అవ్వాలి.
నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, ఒక పర్సన్ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఒక పాయింట్ దగ్గర చేంజ్ అయిపోతుంది. దెర్ ఈస్ అ వండర్ఫుల్ స్టోరీ, మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. ఒక మంచి గ్రేట్ మాస్టర్ దగ్గరికి ఒక రాజు వాళ్ళ కొడుకుని విద్య నేర్పించడానికి వెళ్ళి, సో అతని దగ్గరికి చేపిస్తాడనమాట. ఎంత నేర్పించినా సరే ఆ గురువు అతనికి చదువు అనేది అప్పలేదన్నమాట. సో చదువు అనేది అతను నేర్చుకోవడానికి వచ్చేది కాదు. సో ఒక 1 year అయిపోయిన తర్వాత ఇంక నా వల్ల కాదు, ఇంక నేను ఇది చేయలేదు అనేసి అతను మళ్ళీ బ్యాక్ టు హౌస్కి వెళ్ళే దారిలో వాటర్ తాగడం కోసంగా ఒక బావి దగ్గర అతను వాటర్ తాగుతూ ఉంటే, సో జస్ట్ అక్కడ బిందె పెడతారు కదా, ఆ ప్లేస్ అనేది సో కింద ఒక లేయర్ మొత్తం అరిగిపోయింది అనమాట. ఆ బిందె పెట్టి ఒక చిన్న స్టీల్ ఉండేది, అంత పెద్ద రాయి కూడా అది చేంజ్ అయింది, కరిగింది అంటే డెఫినెట్లీ అతను మళ్ళీ రియలైజ్ అయ్యాడు, అరే ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి, సో ఇంపాసిబుల్ థింగ్ కూడా పాసిబుల్ అవుతుంది, బట్ నేను ఎందుకు చేంజ్ అవ్వలేను, నేను ఎందుకు మారలేను అని మళ్ళీ అగైన్ బ్యాక్ టు మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో టుడే నేను చెప్పిన స్టోరీ ఎవరిది అంటే ఒక పవర్ఫుల్ పర్సన్, గౌతమ్ బుద్ధ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్. సో సేమ్ వే నేను ఫస్ట్ డే విఓపికి అటెండ్ అయ్యాను, ఎవరు రాలేదు. 20 people ఇన్వైట్ చేశాను, ఎవరు రాలేదు. అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ స్టోరీ, మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ స్టోరీ. మెనీ టైమ్స్ ఐ ఫీల్ దట్ అరే ఈ బిజినెస్ నాకు ఇది సెట్ కాదేమో, నా వల్ల కాదేమో. సో చాలా సార్లు నాకు అది అనిపించింది. బట్ స్టిల్ ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మెనీ నెంబర్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ జర్నీని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్, సేమ్ ప్రోగ్రాంలో టీచర్స్ అక్కడ అవైలబుల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ ఎంప్లాయీ, సేమ్ ప్రోగ్రాంలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ షేరింగ్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఈ బిజినెస్ని చాలా సీరియస్గా చేస్తున్నాను అని అక్కడ వాళ్ళ సక్సెస్ జర్నీని వాళ్ళు షేర్ చేస్తారు. బీయింగ్ ఏ హౌస్ వైఫ్, మెనీ నెంబర్ ఆఫ్ ద ఉమెన్ ఈ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇలాంటి ప్లాట్ఫామ్ దగ్గర మనం ఉన్నాము అంటే ఎవ్రీ వీక్ బై వీక్ మనం అక్కడికి వెళ్తున్నాం. డెఫినెట్లీ వన్ డే మీ బిజినెస్లో కూడా పవర్ఫుల్ పీపుల్ మీ బిజినెస్లోకి వస్తారు. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఎలా అయితే ఆ విఓపిని యూటిలైజ్ చేసుకొని మనం గ్రో అవుతుందో, సేమ్ వే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఏదైతే చేస్తామో పీపుల్ అదే ఫాలో అవుతారు. అండ్ ఎప్పుడు వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్లీ అక్కడి నుంచి రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ గ్రో ఇన్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్. So first take a right decision of 52 weeks I am committed to this business. వారానికి ఒక 2 గంటలు ఇది మన ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఎవ్రీ ట్యూస్డే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి ఎవ్రీ మండే విఓపి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎవ్రీ వీక్ వీఆర్ ఆర్గనైజింగ్ 2 programs. వన్ ఈజ్ ఫ్రమ్ ఎల్బీ నగర్, వన్ ఈజ్ ఫ్రమ్ మియాపూర్. సో మీకు నియరెస్ట్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్కి నేను అటెండ్ అవ్వాలి, అది నా ఆఫీస్. ఒక 2 hours నేను ఈ బిజినెస్ కోసం స్పెండ్ చేయాలి అని ఒక 52 weeks ఇఫ్ యూ కెన్ టేక్ ఎ కమిట్మెంట్. So for sure anyone can become successful in this business. So I hope మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టేక్ ఎ రైట్ డెసిషన్, సో దెన్ ఫాలో. నువ్వు ఏదైతే కమిట్మెంట్ నువ్వు తీసుకుంటున్నావో, నువ్వు తీసుకున్న కమిట్మెంట్ మీద స్టాండ్ అయ్యి ఒక 52 weeks కనుక ఉంటే డెఫినెట్లీ మినిమం హోల్ ఎగ్జిక్యూటివ్, ఈవెన్ ఈరోజు ఒక ఐడి డిస్ట్రిబ్యూటర్ ఈరోజు ఒక విఆర్గా స్టార్ట్ చేసినా సరే ఒక 1 yearలో హీ కెన్ బికమ్ మిలీనియర్ త్రూ దిస్ ఆపర్చునిటీ. సో అలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ సో మీ దగ్గర ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ స్టిల్ మెనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్కి ఆపర్చునిటీ వాల్యూ అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సో ఐ జస్ట్ వాంట్ టు సెన్సిటైజ్ దిస్ ఇష్యూ. సో విఓపీస్ని ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేసి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని అందరినీ కనెక్ట్ అవుతున్నాను. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సీ యూ అట్ ద టాప్. దిస్ ఇస్ గిరీష్ కొట్టకొండ సైనింగ్ ఆఫ్.